RTI Live News. Ask for right. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించింది. అందులో భాగంగా 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ తీరా హైకోర్టుకు వెళ్లి అబాస్ పాలైందన్నారు. బీసీలను మభ్యపెట్టి మాయ చేసి అధికారం రావటానికి మాత్రమే అని భావిస్తున్నాం. కాంగ్రెస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ పై ఒత్తిడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి 50 సార్లు వెళ్లినప్పటికీ ఏ ఒక్కసారి కూడా బీసీ అంశాన్ని ప్రధాని దృష్టికి కావచ్చు, కేంద్ర మంత్రుల దృష్టికి కావచ్చు తీసుకువెళ్లిన సందర్భం లేదు. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో అఖిలపక్షంగా తీసుకువెళ్లి ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీ పక్షపాతి అని చెప్పుకుంటున్న బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎంపీలు ఏనాడు బీసీల చర్చ తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ప్రకటించిన విధంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని గొప్పగా చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరా మరి అమలు చేయమంటే అనేక తప్పులతోని ఆ కులగణన తప్పులు కావచ్చు, లేకుంటే హైకోర్టులో సమర్పించినటువంటి అఫిడవిట్లో తప్పులు కావచ్చు, లాస్ట్ కట్టడి చేసి హైకోర్టు స్టే విధంగా చేసినటువంటి దౌర్భాగ్య పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి బీసీ డిక్లరేషన్ సభలు మేము అధికారంలోకి వస్తే మరి బీసీలకు అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అధికారం చేపట్టి 20 నెలలు అవుతున్నా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు. మరి దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలలో బీసీలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మా వాటా కావాలని చెప్పి దేశంలో రాష్ట్రంలో ఉద్యమాలు నడుస్తూ ఉంటే మరి స్థానిక సంస్థల్లో కనీసం సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్లు అయిదామన్నా కూడా మరి కానియనటువంటి ఈ అగ్రకుల పార్టీలు బీసీలను రాజకీయ వివక్షకు గురి చేస్తూ ఉన్నాయి. మరి మేము 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని గొప్ప చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ గవర్నర్ దగ్గర మరి 42% రిజర్వేషన్ల మీద ఒత్తిడి ఎందుకు తీసుకొస్తలేడు? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రధాని దగ్గరికి ఎందుకు పోతున్నాడు? అనేక సార్లు ఇప్పటి వరకు ఢిల్లీకి 50 సార్లు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఒక్కసారి కూడా బీసీ అంశం మీద మరి ఢిల్లీకి పోయినటువంటి సందర్భం లేదంటే మరి మభ్య పెట్టడం, మాయ చేయడం కాదా అని చెప్పి అడుగుతున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమో మరి బీసీ కులగణన వేయాలని చెప్పి బయట గొప్పగా చెప్తాడు. మరి ఈ అంశం మీద పార్లమెంటులో మరి బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు నిలదీస్తలేడని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే బీజేపీ బీసీల పక్షపాతాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు. బీజేపీ ఈ రాష్ట్రంలో 8 మంది మరి మంత్రులు, ఎంపీలు ఉన్నారు. మరి ఈ అంశం మీద ఇక్కడేమో రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానానికి మేము మద్దతు ఇస్తాం, 42% రిజర్వేషన్ అని గొప్పగా చెప్పుకుంటుంది. మరి గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీ మరి కేంద్రంలో ప్రధాని మోడీ దగ్గరికి ఎందుకు పోతారు ఈ అంశం మీద? మరి ఆ గవర్నర్ దగ్గర బీజేపీ ఎంపీలు మరి ఎందుకో తిరిగి చేస్తలేరు? మరి బీజేపీ ఎంపీలు బీసీ సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే బీఆర్ఎస్ కావచ్చు, మరి బీఆర్ఎస్ అధికారంలో రాకముందు అనేక హామీలు ఇచ్చింది మేము అధికారంలోకి వస్తామని చెప్పి. అది 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏనాడు ఒక అంశం మీద మరి చర్చించినటువంటి సందర్భం లేదు. ఏనాడు ఒక డిమాండ్ పరిష్కరించిన పాపాలు ఆ పార్టీ కూడా పోలేదు. ఈ 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో బీసీలను మభ్యపెడతా ఉన్నాయి, మోసం చేస్తూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు మరి నిందలు వేసుకోవడమే తప్ప ఏ పార్టీ చిత్తశుద్ధి నిరూపిస్తలేదు, ఏ పార్టీ బీసీల పక్షాన్ని నిలబడలేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ల కోసం అలిపెరగని పోరాటం చేయాలి. ఆ పోరాటానికి బీసీగా మేము కూడా మద్దతు ఉంటాం. అలా చేయకుండా తప్పించుకునే ధోరణిగా వ్యవహరిస్తే బీసీలుగా మేము వాళ్ళు ఎంబడి వాడి బీసీ రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తాం.